ఇటీవల వార్తల్లో చూసిన సింగ్చుంగ్ బుగున్ విలేజ్ కమ్యూనిటీ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల ఇస్రో ప్రయోగించిన ఇన్సాట్ 3DS ఎలాంటి ఉపగ్రహం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వాతావరణ ఉపగ్రహం. డోగ్రీ జానపద నృత్యం ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఇది ఏ రాష్ట్రం మరియు యూనియన్ టెరిటరీకి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జమ్మూ. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారతదేశానికి సుప్రీంకోర్టు ఉండాలి అని పేర్కొంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 124. ఇటీవల వార్తలలో చూసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో చూసిన రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చినాబ్ నది. ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ నుండి వైదొలుగుతున్నట్లు ఇటీవల ఏ 3 దేశాలు ప్రకటించాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బుర్కినా ఫాసో, మాలి మరియు నైజర్. ఇటీవల వార్తల్లో చూసిన దరోజీ స్లాత్ బేర్ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. ఇటీవల వార్తల్లో కనిపించిన INS సుమిత్ర ఎలాంటి నౌక? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గస్తీ నౌక. కింది వాటిలో మైటోకాండ్రియల్ క్యాక్సియెల్లా ఎఫెక్ట్ ఎఫ్ ప్రోటీన్ యొక్క ప్రాథమిక మూలం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బ్యాక్టీరియా. ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాధా రాటూరి. ఇటీవల వార్తల్లో చూసిన ఆల్ఫెంగ్లో అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సూర్యుని ద్వారా పర్వత సానువుల ప్రకాశాన్ని కలిగిన ఉన్న సహజ దృగ్విషయం. భారతదేశంలో స్నో లెపార్డ్ పాపులేషన్ అసెస్మెంట్ నివేదిక ప్రకారం అత్యధిక సంఖ్యలో మంచు చిరుతపులి ఉన్న రాష్ట్రం మరియు యూనియన్ టెరిటరీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ లదాఖ్. ఇటీవల వార్తల్లో చూసిన సల్హేర్ కోట, శివనేరి కోట మరియు పన్హాలా కోట భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మహారాష్ట్ర. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ది ఇండియన్ ఎకనామీ ఏ రివ్యూ పేరుతో నివేదికను విడుదల చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో చూసిన మార్తాండ్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రం మరియు యూనియన్ టెరిటరీలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల వార్తలలో కనిపించిన నల్ల కిరీటం గల నైట్ హెరాన్ యొక్క ప్రాథమిక నివాసం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చిత్తడి నేలలు. ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఏ క్రీడాకారిణి గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అరీనా సబలెంకా.
ఇటీవల వార్తల్లో కనిపించే కలైంజర్ స్పోర్ట్స్ కిట్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తమిళనాడు. ఇటీవల వార్తల్లో పేర్కొన్న వోల్ట్ టైఫూన్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సైబర్ హ్యాకింగ్ గ్రూప్. ఇటీవల వార్తల్లో కనిపించిన తాంతై పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తమిళనాడు. సి కేఎస్ వెబ్ పోర్టల్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రంగానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బొగ్గు రంగానికి సంబంధించినది. మెసోలిథిక్ యుగం రాక్ పెయింటింగ్స్ ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తెలంగాణ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి. ఇటీవల వార్తల్లో కనిపించే డిజిటల్ డిటాక్స్ చొరవ ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కర్ణాటక రాష్ట్రం. ఇటీవల వార్తల్లో పేర్కొన్న ఫెంటానిల్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఒక రకమైన మందు. వీట్ బ్లాస్ట్ ఇటీవల వార్తల్లో కనిపించింది. గోధుమ పంటకు వచ్చే వ్యాధి కింది వాటిలో దేని వల్ల వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫంగస్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్ సందాయక్ ఎలాంటి నౌక? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సర్వే వెసెల్ షిప్. బాల కార్మికులను రక్షించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్ ఎక్స్ని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తెలంగాణ రాష్ట్రం. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కేర్ గ్యాప్ను మూసివేయండి. ఇటీవల యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ నివేదికను ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇటీవల యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ చెల్లింపు వ్యవస్థను ఆమోదించిన మొదటి యూరోపియన్ దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫ్రాన్స్ దేశం. వ్యాయామం వాయుశక్తి 24 ఎక్కడ నిర్వహించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బాలాసోర్. ఇటీవల మరణించిన హెగే జింగోబ్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నమీబియా. భారతదేశం యొక్క మొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఎక్కడ ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హైదరాబాద్లో ప్రారంభించబడింది. దీన్బంధు చోడురామ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హర్యానా రాష్ట్రంలో ఉన్నది. ఇటీవల వార్తలలో చూసిన సమర్థ్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఎంఎస్ఎంఈలకు సహాయం అందించడం.